డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. ప్రొఫెషనల్స్ అంటే హార్డ్ కోర్ ప్రొఫెషనల్స్ మేము. అంటే ఒక మర్యాద రెస్పెక్ట్ ఉంటుంది. లైఫ్ ని షేర్ చేసుకుంటామని లేదు ఇండస్ట్రీ నుంచి ఎప్పుడు రాదు. అంటే సింగిల్ గానే ఉన్నాడు శ్రీకాంత్. సో మీరు ఇష్టపడేవాడు ఉండొచ్చు కదా. ఉంటారు. ఇష్టపడేవాడు ఉంటావు. ఏది నువ్వు ఇష్టపడేవాడు కూడా ఉంటారు. ఉంటారు. అదే ఎప్పుడు వాళ్ళతోటి ఇలాంటి ప్రపోజల్స్ ఎప్పుడు? అదే అంటున్నా కదా, హార్డ్ కోర్ ప్రొఫెషనల్స్ కదా ఆర్టిస్టులు మోస్ట్లీ. ఇవన్నీ పెంటలు ఉండవు, టీవీ సీరియల్ ఉండవు మన జీవితంలో, సినిమాల్లో కదా. సరే మొన్న విజయవాడ వెళ్ళి ఒక బాంబు పేల్చావు. భూమ్ అని ఒకటి ఏదో బీరుది. ఓకే. ఆ వీడియో ఎట్లా అయిపోయిందంటే అసలు నువ్వు దాంట్లో ఒక ఎమోషనల్ గా ఏమైపోతాను, అసలు ఏం జరుగుతుంది, అది నిజంగా మరి ఇట్లా సంచలనం సృష్టించడం కాబట్టి వీడియో చూసి నవ్వాలి తప్ప ఏం లేదు దాంట్లో. ఎడిట్ చేయకపోతేనే ఒక మాట చెప్తా, కానీ ఎడిట్ చేయకూడదు. చెప్పు. అట్లా నేను ఒక వీడియో మా వాళ్ళు ఏమో మా అక్కడ మంది ఏదైనా దొరుకుతుందా అని అడిగా. ఇక్కడ కష్టం, మనకు నేను నచ్చిన బ్రాండ్ దొరకకపోవచ్చు. ఎవరంది? ఫ్రెండ్స్. దాంట్లో బీర్ ఉంది, ఏమో హార్బుల్ ఉంటుంది, ఏదో రకరకాల ఒపీనియన్స్. కొందరు అంటే అట్లా ఏం లేదన్నా మామూలుగానే ఉంటుంది, తాగొచ్చు అన్న అన్నారు. సో పోయి అది తెచ్చుకున్నప్పుడు అక్కడ ఒకడు అన్నాడు, ఇది వద్దు సార్ మంచిది కాదని ఎవడో అన్నాడు. నీకు ఎందుకైనా తాగుతామని తెచ్చుకున్నాం, ప్రశాంతంగా ఉంది. తెచ్చుకుని ఓపెన్ చేయగానే టాపిక్ వెళ్తుంది కదా, జోక్స్గా అయితే ఇది తాగుతుంది ఏదో అయిపోతుంది అని నవ్వుకొని వీడియో చేశాను అంతే. అంటే ఏమని ధైర్యం చేస్తున్నాను, అది ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అందరికీ తెలుసు. నేను ఓవర్ యాక్షన్ చేస్తానండి, బాధ్యత గల పౌరుడిని. కానీ ఇవాళ నా డిప్రెషన్ పిక్చర్లో చిన్న విషయం చేశాను. విజయవాడలో ఉన్నా కాబట్టి బీర్ తెచ్చుకున్నాను. మామూలు బీర్ కాదు అది. మా ఇంట్లోకి చెప్పాలా, మిత్రులకు చెప్పాలా, మీ అందరికి చెప్తున్నా. ఏమవుతుందో తెలియదు. చేసండి, గుర్తుపెట్టుకోండి, నన్ను మర్చిపోవద్దే. ఇట్లు శ్రీకాంత్ గారు పేరు మార్చుకున్నా కదా, శ్రీకాంత్ భారత్. సో అట్లా తాగేట్లా చేసిన తర్వాత అందరు నవ్వుతున్నాం, మేము నవ్వుకుంటున్నాం. ఒకడు అన్నాడు, నువ్వు మా పార్టీని ఎందుకు అన్నావురా ఈ మాట, మా గవర్నమెంట్ని ఎందుకు అన్నావు, మా ప్రభుత్వాన్ని ఎందుకు అన్నావు మాట, నువ్వు బెజవాడకు వచ్చి నువ్వు మందు తాగు. నేను శ్రీకాంత్ భారత్ అనే వ్యక్తి ఒక ఫన్నీ ఒక వీడియో చేస్తే అది పాలిటిక్సా? నాకు అవన్నీ కూడా బాధ. అరే నువ్వు కొంచెం ఏదో హట్ అయ్యేమో, నాకు ఎందుకు హట్ అయ్యో కూడా అర్థం కాల. దాని తర్వాత ఏదో తిట్టారన్న కింద కామెంట్లో కామెంట్లు అనే ట్రోలర్స్ అనే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. అది అవును కదా, అదే అంటున్నా బా. ట్రోలర్స్ అంటే ఏంటి చెప్తాను. దొడ్డిలో బొర్లి తిరుగుతున్నా జబ్బొచ్చిన పంది దొడ్డికి వెళ్తుంది కదా, ఆ దొడ్డిలో ఒక క్రిమి కూర్చొని దాని ముడ్డికి ఒక కూపు వచ్చి దానికి పస్సు వస్తుంది కదా, దాన్ని నాకే ఒక వైరస్ కన్నా నీచపోళ్ళు ట్రోలర్స్ అని నా అభిప్రాయం. అది బ్రెయిన్ ఉండనక్కర్లా, మరీ అంత విపరీతం. ఏమని నేను ఒక జోక్ వేసా అంతే. వాళ్ళు అలా ఉంటే నేను అన్న పాయింట్కి నవ్వుకోను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్, సాయంత్రం 6 o'clock మణికొండ నుంచి కుక్కట్పల్లి వెళ్తే ట్రాఫిక్ ఎలా ఉంటుంది? మామూలుగా రెగ్యులర్గా వెళ్ళి హాఫ్ అన్ అవర్లో వెళ్ళేది ఆ రోజు గంటన్నర పట్టుద్ది. అంటే కదా. అంటే ఇప్పుడు మీరు ప్రస్తుతం టీఆర్ఎస్ గవర్నమెంట్ తిట్టారు అంటే ఎట్లా? సంబంధం ఉండాలి కదా. పీక్ అవర్స్ అంతే అట్లాగా ఉంటుంది. నేను అది రకంరా బాబు, ట్రాఫిక్ అంటే ప్రభుత్వాన్ని తిట్టే అంత బొమ్మ లేదు నాకు. ఎందుకు అలా ఫీల్ అవ్వాలి అంటే, అవతల వ్యక్తి అభిప్రాయం వింటే నువ్వు ఏది చెప్పినా నా మాట ఒప్పుకోవాలి, తెలుసు కదా. లేకపోతే ఇదే బ్యాచ్ ఎవడైతే ఆ కమెంట్ 10 years తర్వాత కలుద్దామా, ఏం పీక్తాడు చూద్దాం. రోడ్డు ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, మా సచిన్ కొడితే బాల్ పక్క ఊళ్ళో పడుతుంది తెలుసా, నిజంగా పక్కకు పోతుందా? ఎగ్జాగరేట్. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అని ఉండేది షాద్నగర్లో, ఎర్త్ స్టేషన్ ఉండేది, ఎన్ఆర్ఎస్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ. అంటే ఏంటి? శాటిలైట్ ఇమేజెస్ క్యాప్చర్ చేసి వెదర్, ఇంటెలిజెన్స్, డిఫెన్స్ మెటీరియల్ అంతా కలెక్ట్ చేసుకునేది.
దాని తర్వాత దాన్ని NRSC అని చేశారు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ Center. సెంటర్ చేశారు. మా నాన్నగారు ఇస్రోలో పనిచేశారు. సో చిన్నప్పటి నుంచి అరే మన వాళ్ళు ఎంత పుడింగిలు చేస్తారు, జస్ట్ వెయిట్ ఫర్ 10, 15, 20 years ఆగండి రా, వీ విల్ ఎస్టాబ్లిష్ అవర్ రెయిన్ ఓవర్ ద స్పేస్ అని మా నాన్నగారు చెప్పేటోళ్ళు. స్పేస్ కాదురా, సూర్యుడు కాదురా, అది మన రాజ్యం ఉంటుందిరా, నువ్వు చూడు. మన వాళ్ళు ఎట్లా అనుకున్నాం, సూర్యుడి దగ్గర పోయి అరే నీకు జ్వరం ఉందా అని కనుక్కునే రకం రా అన్నారు. అది నేను నవ్వుకుంటా ఒకటి బయట చేశా. ఎందుకు వెళ్ళారు చందమామకి అంటే కింద ఏలుబెట్టి చూశారు వాటర్ ఉందా అని. సూర్యుడి దగ్గరకు ఎందుకు వెళ్ళారంటే కింద ఏలుబెట్టి చూడడానికి జ్వరం ఉందా అన్న. దానికి ఒకటి రాశాడు, అరే ఇస్రో వాళ్ళని అని. ఆడికి ఇస్రో ఫుల్ ఫామ్ రాదు ఆడికి. ఎందుకు ఆ రియాక్షన్ ఇవ్వాలంటే ఫ్రస్ట్రేటెడ్ ట్రోలర్. వాట్ ఈస్ అ ట్రోలర్ చెప్పే కదా ప్రొసీజర్. దరిద్రం, ఏమి పీకలేనోడు పక్కనోడు విమర్శిస్తాడు. సాధించే వ్యక్తి టైం ఉంటుంది కదా అబ్బా జీవితం. నేను మామూలుగా మా మిత్రులకి మా తమ్ముళ్ళకి డైరెక్ట్ మాట అంటాను, తప్పులు చూస్తూ ఉంటారు కదా, ఎంతకాలం బతుకుతారు, వాడు పోయిన తర్వాత ఏం చేసుకుంటారు, తప్పులతో ఊరగాయ చేస్తారు, ఆవకాయ వదిలేద్దాం భయ్, ముందుకెళ్దాం భయ్. అంతే కదా. అసలు నువ్వేం చేస్తున్నావు? నేను అవతల వ్యక్తి గురించి ఒకడేదో కమెంట్ నీకు ఎవడైనా మాట్లాడతాడు. అది మీరు మాత్రం అలాగే మాట్లాడండి, ఎదగొద్దు, అలా దరిద్రంగానే ఉండాలి. శ్రీకాంత్ భారత్ అని ఒక వ్యక్తి ఏంటి అంటే పగిలిపోయిందిరా బాబు ఈ సమ్మర్ అంటే ప్రభుత్వాన్ని తిట్టినట్ట, ఓ పొలిటికల్ పార్టీని తిట్టినట్ట. బ్రెయిన్ ఉండద్దు. పాలిటిక్స్ గురించి నాకేం తెలుసు. నేను మా కరుణాకర్ మా ఫ్రెండ్స్ అందరు కూర్చొని రాత్రి సిట్టింగ్ వేసినప్పుడు పెద్ద పెద్ద డెసిషన్స్ ఇట్లా తీసుకుంటాం. లేదు మా G20 కాదు G32 ఉండాలి. G20 అంటే ఏంటో తెలియదు నాకు, అవునా? ప్రభుత్వం కాస్ట్ పాలిటిక్స్ ఈ పాలిటిక్స్ నాకు తెలియదు భయ్. ఏదో ఒకటి ఆడే వాడు వస్తే బాగుంటుంది, ఈడు వస్తే బాగుంటారా, ఆడు వస్తే బాగుంటారా అని ఏదో మాట్లాడుకుంటాం. దట్ డజంట్ మీన్ సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరు రావాలంటే నేను మా మోదీ భక్తునండి. మా నాన్నగారు మా తాతగారి నుంచి RSS నేను గర్వంగా చెప్పుకుంటా. అసలు నాకు ఐఎమ్ ద గ్రేటెస్ట్ హిందూ ఇన్ ద వరల్డ్. యు నో వై? బికాస్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. దేవుడే లేనని గట్టిగా ప్రగాఢమైన నమ్మకం పెట్టుకునే హిందువు నేను. దట్ ఈస్ ద ఓన్లీ రిలీజన్ విచ్ గివ్స్ మీ దట్ అని అన్నందుకు మిగతా రిలీజన్స్ తిట్టాను. నాకు సంబంధం లేదు మిగతా రిలీజన్స్తో. మీకు జిలేబీ అంటే ఇష్టమా? ఇష్టమే. అంటే జిలేబీ అంటే ఇష్టం అంటే తిడతా? పొద్దున్న లేచి ఏదైనా ఉద్యోగానికి వెళ్ళి పొద్దున్న లేచి నేను సాధించాలి, నేను జీవితంలో ముందుకెళ్ళేటోళ్ళకి ఆలోచనలు ఉంటాయి. వీళ్ళెంత ఇప్పుడు నాన్నగారు ఇస్రో కదా, అంటే ఆయన సైంటిస్ట్ కదా, అంటే ఎక్కడ ఆయన చేసినట్లో నువ్వు చూసిన దాంట్లో నాన్నగారికి సంబంధించి ఆయన అచీవ్మెంట్లు ఏదైనా ఉన్నాయా? ఆయన అచీవ్మెంట్ అంటే హీ వాజ్ అ సైంటిస్ట్ అబ్బా. ఎందులో ఏ ప్రాజెక్టులో ఆయన రిమోట్ సెన్సింగ్ కానీ ఎస్పెషలీ రిమోట్ సెన్సింగ్ ఎలక్ట్రానిక్స్ అవన్నీ తోపు ఆయన. అంటే ఆయన రిటైర్ అప్పుడు 94, అప్పుడు నా వయసు 22. సో ఆయన ఒక ఏజ్ వస్తుంది కదా మా నాన్నగారు చేసినవి ఏంటి అచీవ్మెంట్స్ అని. వెరీ వెల్ రినౌన్డ్ సైంటిస్ట్. సో దట్స్ ప్రైడ్ ఫర్ మీ. సో నాన్నగారికి సంబంధించినటువంటి ఆయన ఆసక్తులు, ఆయన అభిరుచులు అట్లాంటివి ఏమి? మా నాన్నగారు అంటే ఇంట్లో పెంపకం అలాగే ఉంది. అంటే నేను నిన్ను పెంచడం ఏంద్రా, తిండి పెడితే పెరుగుతావు కదరా నువ్వు. మా అమ్మగారు ఇల్లు చక్కగా చూసుకునే వాళ్ళు. ఆవిడ గారు కొంచెం మీరు అలా ఆ ఫ్రీడమ్ ఇవ్వద్దండి, పిల్లలు పాడైపోతారు అనుకుంటారు. వాళ్ళు రెండు, మా నాన్నగారు నన్ను పెంచిన విధానం కానీ మా అమ్మగారు నన్ను మా నాన్నగారు నన్ను చూసుకున్న విధానం, మా అమ్మగారు నన్ను పెంచిన విధానం నాకు నష్టం కలగాలని కాదు కదా, ప్రేమతోనే. మొత్తం ఎంతమంది మీరు పిల్లలు? నేను మా అన్నయ్య ఇద్దరే. ఆయన తోపు సిఇఓగా, ఇంటర్నేషనల్ కంపెనీ CEO, $1 billion కంపెనీ సిఇఓగా ఉండి ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫర్ మెనీ కంపెనీస్. అటు తోపు బాగా. అమ్మ కూడా అక్కడే ఉంటారా? ఓకే. నాన్న పోయారండి 22 years ago. ఈజ్ డెడ్. 22 years బ్యాక్నే. సో అంటే ఇప్పుడు చూస్తే నాన్నగారి యొక్క అభిరుచులు ఇవన్నీ కాదు, అంటే ఎప్పుడన్నా మీ లైఫ్ మీదే అన్నట్టే నాన్నగారు ఫ్రీడమ్ ఇచ్చేసారు కదా మీ ఇద్దరికి కూడా. నన్ను ఫ్రీడమ్కి లిబర్టీకి తేడా ఉందంట, స్వాతంత్రానికి స్వేచ్ఛకి తేడా ఉంది. అవును, నాకు ఇచ్చిన స్వేచ్ఛ, స్వాతంత్రం ఇప్పుడు ఇలా. అందుకే నేను క్రిమినల్ కాలేను. అంటే నేను ఇంకొకరిని ముంచేసి
అట్లా ఒకరిని వాడేసుకున్న అవన్నీ చేయలేను, నాకు రాదు అది. సో ఇది మొత్తానికి సినిమా రంగం ఎంచుకున్నావు, కళారంగం ఎంచుకున్నావు. అవును. ఆర్ట్స్ నీకు అవును, ఆర్ట్స్ అవును. అంటే ఇష్టం బాగా అవును. ఎంచుకున్నావు. సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 2004, 19 years అయింది. 19 ఇయర్స్. ఉమ్. సో ఒక నటుడిగా చేస్తూనే మళ్ళీ నీలో ఉన్నటువంటి ఒక దాని అంటారు సృజనాత్మక ఆ, క్రియేటివ్ ఉమ్. దాన్ని ఆ క్రియేటివ్ సైడ్ని కూడా సాటిస్ఫై చేయడం కోసం డైరెక్టర్ అయ్యావు. యాక్చువల్లీ వచ్చిన డైరెక్టర్ అవుదామని ఉమ్. ఏం తెలియకుండా వచ్చాను మూర్ఖుడిని. ఉమ్. సమ్మగా ఆనిన తర్వాత బేసిక్గా మంచి నటుడిని. మా కెమెరామ్యాన్ అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అదే నువ్వు నటుడుగా వెళ్ళరా పోయి మంచి నటుడు అవుతా అంటే నేను డైరెక్టర్ అవుతా అనుకున్నా. టైం దొబ్బిన తర్వాత తెలిసి అది ఇది, కానీ నాకు మనసు అక్కడే ఉంది. డైరెక్షన్ మీదే ఉంది. డైరెక్షన్ ప్రొడక్షన్ అక్కడే ఉంది. ఉమ్. సో దీన్ని వదిలేస్తాను కాదు. భూమికని జగత్ బాబుని డైరెక్ట్ చేసావు. ఏప్రిల్ ఫుల్ అది ఎందుకు, దానికన్నా ముందు భూమిక గారు నాకు ఎక్కడ పరిచయం అంటే నీలకంఠ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఆ సినిమా ఉంది ఆయన గారిది మిస్ అమ్మ అయిపోయిన తర్వాత నన్ను ఇంట్రడ్యూస్ చేసిన స్ట్రీట్ కార్ నేమ్ డిజైర్ అని ఒక వరల్డ్ రినౌండ్ ఇంగ్లీష్ నాటకం ఉంది. ఆ నాటకం నేను డైరెక్షన్ ప్లస్ యాక్టింగ్ చేశాను. స్టేజీ. సో దాంట్లో భూమిక గారు నా ఆపోజిట్ నటించారు. హైదరాబాద్లో నేను 2010 జూలై 10th and 11th. ఓకే. 2011లో హూజ్ అఫ్రేడ్ ఆఫ్ వర్జీనియా వుల్ఫ్ అని ఇంక్లూడింగ్ నాటకం డైరెక్షన్ అండ్ యాక్టింగ్ చేశారు. ఓకే. ఇళయరాజా గారు సంగీతం ఇచ్చారు దానికి. అబ్బబ్బా. దాని తర్వాత అన్ ఈవినింగ్ విత్ షేక్స్పియర్ అని చెప్పి షేక్స్పియర్ 500th బర్త్ యానివర్సరీకి షేక్స్పియర్ నాటకాలు వేసాం. ఏది మ్యాక్బెత్ ఇట్లాంటివి చిన్న చిన్న ఇంపార్టెంట్ సీన్స్ ప్లే చేసాం. దాంట్లో నేను 5 వేషాలు వేసా, డైరెక్షన్ కూడా చేశా. దాని తర్వాత 2013లో జాన్ ఎఫ్ కెనడీ 50th బర్త్ యానివర్సరీకి ఇంగ్లీష్ నాటకం రాసి దర్శకం చేసి యాక్టింగ్ కూడా చేశాను. సో ఆ పురుగు ఇంకా ఉంది. థియేటర్ రంగస్థానికి వైభవం ఇంకా అది వేరు కదా అసలు. దాంట్లో చేసిన వాళ్ళకి దాని నుంచి వచ్చిన వాళ్ళది అది వేరే ఉంటది కదా అసలు. ఆ ఫీలింగే వేరు కదా కంప్లీట్లీ. ఇవాళ కూడా నేను ఇప్పుడు నేను యాక్టర్స్ని కూడా ట్రైన్ చేస్తున్నాను కదా. సెలెక్టెడ్ యాక్టర్స్ కొంతమంది ఉన్నారు, ఐ ట్రైన్ దెమ్ స్టిల్. అంటే వాళ్ళకి నాకు మెమరీ లేదు సార్ అంటారు. నేను అవన్నీ కాదబ్బా, నీకు అందరిలో మెమరీ ఉంది, ఐ కెన్ ప్రూవ్ ఇట్ యూ అంట. 2-3 months కొంచెం రెగ్యులర్గా వచ్చిపోతా ఉంటే 1 year తర్వాత అంటారు 2 pages డైలాగ్ చెప్పేస్తున్నావు సార్ అంటే, మెమరీ లేదన్నావు కదా అన్న. అది ట్రిక్ లేదు సార్ అప్పుడు అన్న. సో దే ఎంజాయ్ ఇట్ స్టేజెస్. సో దాన్ని బయట తీస్తారనమాట వాళ్ళు. ఇప్పుడు ఏదైతే వాళ్ళు డౌట్ఫుల్గా ఉంటారో కాదు, అది దానికి రీజన్ ఒకటి ఉంది. ఏంటంటే నేను ఒక ఏదో నా పిచ్చనో నా తప్పు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, నాకు అవకాశాలు దొరకడానికి చాలా టైం పట్టేసింది. కొందరు ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పుడు మా కళ్యాణ్ చక్రవర్తి, అదే కృష్ణ పిలుస్తున్నా కదా, అర్జున్ రెడ్డిలు కూడా చేసి మంచి వేషం. వన్ ఆఫ్ ద ఫైన్ ఆర్టిస్ట్స్ అబ్బా, ఎక్స్ట్రాడినరీ ఫైన్ యాక్టర్. అనుపమ స్వాతి అని అమ్మ, దిస్ లేడీ షీ వాజ్ వెరీ పాపులర్ ఇన్ అ డిఫరెంట్ వే అండ్ ఫర్ డిఫరెంట్ రీజన్స్, బట్ షీ ఈజ్ సచ్ అ ఫ్యాంటాస్టిక్ ఫ్రెండ్, షీ ఈజ్ సచ్ అ ఫ్యాంటాస్టిక్ ఆర్టిస్ట్. రైట్. ఇప్పుడు రాహుల్ రామకృష్ణ ఉన్నాడు, ఇప్పుడు మాహి అని ఒక అమ్మాయి ఉంది, సినిమా హీరోయిన్, పూర్ణశ్రీ అని ఒక అమ్మాయి ఉంది, మనోజ్ నందం, ఇట్లాంటి చాలా మంది ఉన్నారు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్స్. మనోజ్ నందం అంటే అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్గా. సో ఇంతమంది పర్ఫార్మర్స్. ఇప్పుడు మనోజ్ నందం అయితే నేను వర్క్ షాప్ అటెండ్ చేయాలి, రాహుల్ రామకృష్ణ అటెండ్, మిగతా వాళ్ళు ఉన్నారు అటెండ్ చేశారంటే దే ఆర్ డూయింగ్ ఫార్ బెటర్. ఎందుకంటే నేనేదో యాక్టింగ్ నేర్పించేంత స్థాయి నాకు లేదు, కానీ షేర్ చేసుకుంటా కదా ఒపీనియన్స్ నా అభిప్రాయంలో. ఎందుకంటే నేను యాక్టింగ్ అంటే ఉత్తని జస్ట్ పర్ఫార్మెన్స్ మాత్రం కాకుండా స్టేజ్ నుంచి వచ్చాను, చదువుకున్నాను అబ్బా ప్రాపర్గా, నాకు సర్టిఫికేట్ లేదు కానీ స్ట్రాస్బర్గ్, స్టానిస్లావ్స్కి అన్నీ కంఠస్థం. ఓకే. ఇప్పుడు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ తర్వాత నేర్చుకోవాలంటే 5 Cs ఆఫ్ సినిమాటోగ్రఫీ, షార్ట్ బై షార్ట్, సినిమాటిక్ మోషన్, డైరెక్టింగ్, యాక్టర్స్, ఇవన్నీ పుస్తకాలన్నీ ఎగ్జామ్ పాస్ అయిన ఉన్నాయి. అవి ఏమీ తెలియని వాళ్ళు మన ఇండస్ట్రీలో ఎక్కువ పెద్ద పెద్ద పేర్లు సంపాదించుకున్నాళ్ళు. అది తెలియాలని రూల్ లేదు, అదే ఆ ప్రతిభ ఉంటే చాలు. నేను అనేది ఏంటంటే నేను ఆ ప్రతిభని వీళ్ళతో పాటు పంచుకుంటాను. పంచుకున్నందుకు వాళ్ళు దే డూయింగ్ సచ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్, దే డూయింగ్ అమేజింగ్. నేర్చుకుంటే ఇంకా బాగా వస్తుంది అబ్బా. అదే. సో ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడుకి ఈ 15-20 yearsలో తెలుగు సినిమానే కాదు అసలు ఇండియన్ సినిమా అనేది చాలా వరకు టెక్నికల్గా కానీ లేదా క్రియేటివ్ సైడ్ కానీ చాలా మారింది కదా. మార్పు ఇట్స్ కంపల్సరీ కదా. తెలుగు అనేది నీ భాషకు పరిమితం